నమస్తే అండి అందరికీ. ఇలా మనం వ్యాలెట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో ప్రైవేట్ మేనెట్ క్లిక్ అయి ఉందా లేదో చెక్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా స్టేకింగ్ చూపిస్తున్నాను చూడండి. స్టేకింగ్లో నేను ఓన్లీ వెస్టింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. డెసిషన్ మీకే వదిలేస్తానండి. క్లారిటీగా అయితే వీడియో చెప్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ నేను 0 లాక్ పీరియడ్ పెట్టుకుంటున్నాను, 0 వెస్ట్ పీరియడ్ పెట్టుకుంటున్నాను. 25% అయితే చూస్ చేసుకున్నాను. అంటే ఏంటి, నాకు 8000 వచ్చినాయి అనమాట 32లో. దానికి వచ్చేయన్నీ ఓన్లీ 50 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. సో కావాలి, ఇక్కడ నేనేం పెట్టాను, ఏం పెట్టలేదనమాట. నాకు ఇప్పుడు కావాలి అని అనుకుంటే 50 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. ఎందుకు నాకు ఇప్పుడు కావాలి అని అంటే, ఎవరైనా ఐటీఎల్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకి మనము సెల్ చేసుకోవడానికి అనమాట. ఏదైనా బిజినెస్ కోసం కావాలనుకుంటే మాత్రం ఇలా పెట్టుకుంటే మనకి 50 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. తెలిసిందే కదా మీకు, 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒకటి వస్తుందండి. క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఓన్లీ 50 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. రెండు కనుక లాక్లో పెట్టుకుంటే, మనకు లాక్ పెట్టకుండా వెస్ట్ పెట్టకుండా ఉంటే. చూడండి, ఇక్కడ ఓన్లీ వెస్టింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ 24 మంత్స్ కనుక నేను వెస్టింగ్ పెట్టుకుంటే అంటే 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకుంటే నాకు టోటల్ ఓన్లీ ఎంత పెట్టుకున్నాను, నేను ఇక్కడ 25%నే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వచ్చాయి ఓన్లీ 78.2504 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయని అర్థం, ఇక్కడ 24 మంత్స్ లోపల వస్తాయి నాకు. అంటే 2 ఇయర్స్ లోపల ప్రతి మంత్కి ఎంతో కొంత వస్తూ మనకి 78.2504 వస్తాయి. అదే నేను దీన్ని ఏం చేస్తున్నా, చిన్నగా 48 మంత్స్ పెట్టుకుంటున్నాను. అంటే 2 ఇయర్స్కి పెట్టుకుంటున్నా. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి వెస్టింగ్ అంటే ఏంటి, ఎలా ఎంతకైతే పెట్టుకుంటామో అంత లోపల మనకి ఐటీఎల్ అనేవి వస్తాయన్నమాట. ఎంత వస్తున్నాయో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. స్క్రీన్ మీద నేను జస్ట్ స్క్రోల్ చేస్తూ చూపిస్తున్నాను. మీరు కూడా అన్ని క్లారిటీగా అర్థమైన తర్వాతే ఏది పెట్టుకుంటే బెటర్ అని థింక్ చేసి పెట్టుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఎవరో ఏదో చెప్తే అవి ఫాలో అవ్వడం కాకుండా మీ అంతటికి మీరు థింక్ చేసుకోండి ఎలా చేస్తే బాగుంటుందని. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, 50% పెడుతున్నాను. నాకు ఇప్పటికిప్పుడు 50% కావాలని అనుకుంటే కనుక ఏది నేను లాక్ చేయకపోయినా వెస్ట్ చేయకపోయినా నాకు వచ్చేది ఓన్లీ 101. అదే నేను 1 ఇయర్ 2 ఇయర్స్కి పెట్టుకున్నానండి వెస్టింగ్. పెట్టుకోవడం వల్ల అంటే 2 ఇయర్స్ లోపల నాకు వచ్చేది 156 ఐటీఎల్ వస్తాయన్నమాట. అదే 4 ఇయర్స్ పెట్టుకుంటే నాకు వచ్చేది 223. అంటే ఆ లోపలగా వస్తాయన్నమాట. ఓన్లీ వెస్టింగ్ని నేను చూపిస్తున్నా ఈ వీడియోలో మొత్తం మీకు. తర్వాత మీకు కొంచెం వెస్టింగ్ అండ్ స్టేకింగ్ కూడా రెండు కాంబినేషన్లో ఎలా వస్తాయో చెప్తాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేస్తే బాగుంటుందని. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 75% పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, 25%కి 50 వచ్చాయి, 50%కి 100 వచ్చాయి, 75%కి 150 వచ్చాయి. నేను పెంచే కొద్ది ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ పెంచే కొద్ది నాకు అక్కడ ఇంక్రీజ్ అవుతుంది చూసారా. 2 ఇయర్స్లో నాకు కావాలనుకుంటే 231 వస్తాయన్నమాట. 4 ఇయర్స్ లోపల కావాలనుకుంటే 346 వస్తాయి. ఇలా మనం పెంచే కొద్దీ వెస్టింగ్లో పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి గమనించుకోండి. ఓన్లీ వెస్టింగ్ అనమాట నేను మాట్లాడేది. ఇప్పుడు మనము 75% కాకుండా 100% పెట్టేసుకున్నానండి. 100% నేను ఏం పెట్టుకుంటున్నానంటే 4 ఇయర్స్ పెట్టుకుంటున్నాను. అంటే 4 ఇయర్స్ 100% పెట్టుకుంటే నాకు వచ్చేది 462. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసుకోండి మొత్తం ఎందులో నాకు బెనిఫిట్ ఉంది. కావాలంటే నా నుంచి ఆ వీడియో కావాలంటే చెప్పండి, ఎందులో నుంచి ఏ బెనిఫిట్ ఉందనేది నేను కూడా ఫైండ్ అవుట్ చేసి మీకైతే చెప్తాను. సో నేను 100% ఇన్ని మంత్స్ పెంచే కొద్దీ ఓన్లీ వెస్టింగ్లోకి వెళ్ళే కొద్దీ నాకు ఎలా ఉందో చూపించడానికి మీకు ఇలా స్క్రోల్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 5 సంవత్సరాలు నేను పెట్టుకుంటే 5 సంవత్సరాల లోపల వస్తాయన్నమాట. వచ్చేవి కూడా చాలా తక్కువే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను లాకింగ్ ఏమో 12 మంత్స్ అంటే 1 ఇయర్ వరకు నాకు అవి బయటికి రావు. కానీ వెస్టింగ్ మాత్రం 2 ఇయర్స్ అంటే మొత్తం 3 ఇయర్స్ కనుక చేసుకోగలిగితే ఇలాగా నాకు 592 వస్తాయన్నమాట. ఇందులో ఏమవుతుంది అంటే మనకి 12 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్ లోపల వస్తాయన్నమాట. నాకు ఏవైతే వస్తున్నాయో 592. అర్థమవుతుంది కదా. మొత్తం మీకు అక్కడ 3 ఇయర్స్ పడుతుంది టైము. ఓకే, పైన 1 ఇయర్ కింద 2 ఇయర్స్, రిలీజ్ అవడానికి 2 ఇయర్స్ అలాగా. లేదండి నాకు 2 ఇయర్స్ లోపల రావాలి కానీ నేను వెస్టింగ్ కూడా అలాగే 2 ఇయర్స్ పెట్టుకుంటాను అని అనుకుంటే మొత్తం 4 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ అసలు ఏమీ మనకి రావు. కానీ ఆ 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 2 ఇయర్స్ లోపల అంటే ఏదైతే లాక్ పెట్టుకుంటామో లాక్ తర్వాత వస్తాయండి. ఇంకొక 2 ఇయర్స్ వరకు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఎంత వస్తాయి, ఒక 1185 వస్తాయి అన్నమాట. సో ఇది 4 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది.
సో అలాగే ఇది కూడా నేను ఒకవేళ మార్చుకుందాము అని చూస్తే కనుక ఎలా అయితే 2 ఇయర్స్ కాకుండా వెస్టింగ్ అనేది నేను ఇక్కడ కూడా ఒక సేమ్ ఎంత 24 మంత్స్ అయితే అలా ఉంటుంది, సేమ్ ఉంటుంది 4 ఇయర్స్లో. లేదు 36 పెట్టుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే నేనేం చేస్తున్నా 2 ఇయర్స్ ఏమో లాక్ చేస్తున్నా, మళ్ళీ నేను ఒక 3 ఇయర్స్ ఏమో వెస్ట్ పెడుతున్నా అనమాట. సో ఇప్పుడు నాకు మొత్తం 5 ఇయర్స్ 1500 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనము ఏదైనా స్టేకింగ్ వెస్టింగ్ ఏది చేస్తే బాగుంటుంది అనేది 25% చేస్తే బాగుంటుందా, 50నా 75నా, మనం చేసుకునే రేషియోస్ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మనం ఓవరాల్గా బెనిఫిట్ అవుతామో ఇదంతా కూడా ఒకసారి క్యాలిక్యులేట్ పార్ట్ అయితే చేసుకోండి. మీరు రాసుకొని చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను కావాలంటే మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఏదంటే మనకు ఆల్రెడీ ఇచ్చారు వెస్టింగ్ పీరియడ్ గురించి, అందులో మీరు ఒకసారి చూడొచ్చు, క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఈ రేషియోలో చూడండి ఎన్ని మంత్స్కి ఎన్ని రేషియోలో మనకి ఐటీఎల్ వస్తాయో చెప్పారు. అంటే సెకండ్ 1 ఇయర్ కనుక వెస్టింగ్ పెట్టుకుంటే 80 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్. అదే ఇక్కడ మంత్స్ పెంచే కొద్దీ మీకు ఇక్కడ రేషియో మారుతుంది, చూస్తున్నారా. 2 ఇయర్స్ హోల్డ్ చేసి 0 వెస్టింగ్ అయితే 40:1 రేషియో. సో ఇలాగ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఏ రేషియోస్లో మనకి ఇస్తున్నారనేది ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత డెసిషన్ అనేది మనము థింక్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. కానీ అందరూ ఏం చెప్తున్నారు అనేది మొత్తము వినండి. ఆ తర్వాత మీ ఓన్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. 25% అండ్ 50%, 75%, 100% అలా అయితే డివైడ్ చేసుకుని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు మాకు వెస్టింగ్ వద్దండి, కంప్లీట్గా లాక్ చేసుకుని ఆ తర్వాత మాకు ఒకేసారి వస్తే బెటర్ అని అనుకుంటే కనుక, ఎందుకంటే ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మీకు మంత్లీ కొంచెం వస్తూ ఉంటే ఏదో ఒక ఖర్చులు వాడేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎకోసిస్టంలో చాలా మనకు వస్తున్నాయి కదా, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నీ, అవి ఇవి మీరు కొనేసుకున్నారనుకోండి, ఆ తర్వాత లాస్ట్కి ఏం మిగలకుండా ఉంటుంది. అందుకని నా ఒపీనియన్ వెస్టింగ్ కన్నా కూడా, అంటే వస్తున్నాయి వెస్టింగ్ వల్ల, స్టేకింగ్ వెస్టింగ్ వల్ల, కానీ మీకు డెడికేటెడ్ మైండ్ సెట్ ఉండి మేము అలా వాడమని అనుకుంటే కనుక స్టేకింగ్ వెస్టింగ్ 2 పెట్టుకోవచ్చు. కానీ ఎంతవరకు మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు, ఒక 5 ఇయర్సే అనుకోండి. అప్పుడు 5 ఇయర్స్ వెయిట్ చేసేటప్పుడు 3 ఇయర్స్ లాక్ పెట్టుకుని 2 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుద్దంటే 3 ఇయర్స్ లాక్ పీరియడ్ ఓపెన్ అవుతుంది, 2 ఇయర్స్ లోపల వెస్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. టోటల్ 5 ఇయర్స్లో ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోండి. మొత్తం ఇక్కడ క్యాలిక్యులేట్ పార్ట్ చేసుకున్న తర్వాత డెసిషన్ అయితే తీసుకోండి. నా ఒపీనియన్ మీకు కావాలి అని అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో మీ దాకా వచ్చింది, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.